శాసన మండలిలో ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, బి తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణకు సంబంధించి ప్రశ్నలు సంధించారు. వ్యక్తులు మరియు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే దేవాలయాల వివరాల గురించి ప్రశ్నించగా దీనికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానమిచ్చారు. మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తులు మరియు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే దేవాలయాల జాబితాను దేవాదాయ శాఖ నిర్వహించదని స్పష్టం చేశారు. అలాగే సర్వశ్రేయ నిధి ద్వారా 88 ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి సిజిఎఫ్ కమిటీ ఇచ్చిన మంజూరుల ప్రకారం 27.59 కోట్లు మొత్తాన్ని ఖర్చు చేయడమైందని తెలిపారు. ఈ నిధులను దేవాలయాల అభివృద్ధి నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఇక 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం ఉన్న దేవాలయాలను ప్రభుత్వ పరిరక్షణలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా దేవాలయాల అభివృద్ధికి, దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ దేవాలయాలకు సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష మన విధానంలో. కానీ అధ్యక్ష గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి దాదాపుగా 88 శాంక్షన్స్ 2019-20 నుంచి 2023-24 వరకు 88 ఆలయాలకి ఇవి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 88 ఆలయాలు కూడా ఎక్కువ ఒక ప్రాంతానికి సంబంధించే ఇవి మంజూరు చేయడం, వాటికి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి దాదాపుగా 26 ప్రాంతాల్లో అంటే 14 జిల్లాలు వచ్చేటువంటి 26 ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకి ఈ మొత్తం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 40 ఆలయాలకి మంజూరు ఇచ్చారు అధ్యక్ష. దానికి దాదాపుగా ఇప్పటికీ ఈ విధంగా సిజిఎఫ్ నుంచి ఇచ్చినటువంటి మొత్తం 27 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 14 జిల్లాలకు మాత్రమే ఇవి ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 12 జిల్లాల్లో అసలు ఆలయాలకి సిజిఎఫ్ గ్రాంట్లు ఇట్లా ప్రైవేట్ ఆలయాలకి ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేయడంలో గడిచిన సందర్భాల్లో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ నిధులని మంజూరు చేయడం జరిగిందనేటువంటిది వాస్తవం అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ మంజూరైనటువంటి వాటిల్లో దాదాపుగా మొత్తం 34,95,00,000 రూపాయలు ఇవి మంజూరైతే ఇప్పటికీ ఖర్చు చేసింది 27,59,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో 12 ఆలయాలకి వాళ్ళు సరైనటువంటి కన్స్ట్రక్షన్ ఈ కట్టుబడి అవకాశాలు లేక తీసుకున్న గ్రాంట్ కూడా వెనక్కి ఇచ్చేసి 12 రద్దు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు చెప్పినట్టు 1 కోటి రూపాయలకు పైన నిధులు ఇచ్చేటువంటి ఆలయాలకి దీని మీద ప్రభుత్వ నియంత్రణ ఉందా అంటే అధ్యక్ష 1 కోటి రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి సిజిఎఫ్ నిధులు ప్రభుత్వంలో పబ్లిష్ అయ్యుండి నోటిఫై అయ్యి ఉంటేనే వాటికి ఇవ్వాలి అధ్యక్ష. ఏ నోటిఫికేషన్ పబ్లికేషన్ లేని వాటికి ఎంత మొత్తం ఖర్చు చేశారు అవి కూడా కొన్ని వాళ్ళకి ఇష్టారీతిన మంజూరు చేయడం అనేది జరిగిందనేది వాస్తవం.